నమస్తే అండి. సో ఈరోజు క్లాస్లో మనం ఈ పవర్ బిఐ అనే సాఫ్ట్వేర్ని ఇంటర్నెట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది చూద్దాం. దానికోసం ముందుగా నేను ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. నాకైతే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే వెబ్ బ్రౌజర్ ఉంది కాబట్టి దాన్ని క్లిక్ చేసి గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ పవర్ బిఐ డౌన్లోడ్ POWER పవర్ స్పేస్ బిఐ స్పేస్ డౌన్లోడ్ పవర్ బిఐ డౌన్లోడ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేసిన చూడండి, ఇక్కడ డౌన్లోడ్స్ అని వచ్చింది చూసారా, డౌన్లోడ్స్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అని వచ్చింది. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకు వస్తే కనుక ఇక్కడ చూడండి డౌన్లోడ్ అన్న ఆప్షన్ ఉంది. డైరెక్ట్గా మీరు దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, లేదనుకుంటే అడ్వాన్స్డ్ డౌన్లోడ్ ఆప్షన్స్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు డిఫరెంట్ లాంగ్వేజెస్లో మీరు ఈ పవర్ బిఐ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు తెలిసిన లాంగ్వేజెస్లో హిందీ తప్ప ఇంకేం లేదండి ప్రస్తుతానికి. ఇక్కడ ఈ లాంగ్వేజ్ ఏవి మనకు తెలియవు. మనకు తెలుగు ఉందేమో అని చూసాను, తెలుగు లేదు. మనకు తెలిసిన లాంగ్వేజ్ ఏముందిరా అంటే కేవలం హిందీ మాత్రమే ఉంది ఇక్కడ. ఓకేనా? సో బెటర్ ఇంగ్లీషే చూస్ చేసుకొని ఇంగ్లీష్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడం బెటర్. సో ఇంగ్లీష్ మాత్రం విడిచిపెట్టేసి ఈ పక్కన డౌన్లోడ్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ పీబీఐ డెస్క్టాప్ సెటప్ అని ఉంది. పీబీఐ డెస్క్టాప్ సెటప్ 64 బిట్ అని ఉంది. 64 బిట్టా లేకపోతే 32 బిట్టా అన్నది మనం వాడుతున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకుని ఉంటుంది మీరు ఏది డౌన్లోడ్ చేయాలన్నది. సో మనం వాడుతున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమా 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమా ఎలా తెలుసుకుంటాం అంటే దీన్ని అయితే నేను ప్రస్తుతానికి మినిమైజ్ చేస్తున్నాను. మినిమైజ్ చేసేసి ఇక్కడ ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది కదా, ఆ ఫైల్ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేసి దిస్ పీసీ మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ప్రాసెసర్ ఇంటెల్ రిజిస్టర్డ్ కోర్ i3 10th జనరేషన్ ప్రాసెసరు 16 GB ర్యాము. దీని కింద సిస్టమ్ టైప్ అని చూసారా 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బేస్డ్ ప్రాసెసర్ అని. సో ఇది మీరు చెక్ చేసుకోవాలండి. సో 64 బిట్ ఆపరేటింగ్ సిస్టము అట్ ద సేమ్ టైం 64 బేస్డ్ ప్రాసెసర్ అని ఉంది నాకు. ఒకవేళ మీకు ఇక్కడ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంటే కనుక మీరు ఈ రెండిట్లో ఈ పైది పీబీఐ డెస్క్టాప్ సెటప్ అని చూసారా అది డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నాకు చాలా క్లియర్గా 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇది నేను క్లోజ్ చేసేస్తున్నాను. నాకు అవసరమైంది ఇది. దాని మీద క్లిక్ చేసి నేను ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నా డౌన్లోడ్ ఏదైతే ఉందో ఆ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. క్లిక్ చేసి ఓపెన్ డౌన్లోడ్స్ పేజ్, ఇది డౌన్లోడ్ అవుతుంది. క్లిక్ చేసి క్లియర్ ఆల్ క్లిక్ చేస్తున్నాను, పాతవన్నీ పోవడానికి పోయింది. ఇది డౌన్లోడ్ అవుతుంది. అయితే ఇందులోగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లైక్ అసలు పవర్ బిఐలో ఈ బిఐ అంటే ఏంటి? ఈ బిఐ అనేది ఏంటంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటారు బిఐ అంటే. ఇది ఒక మైక్రోసాఫ్ట్ తాలూకా ప్రోడక్ట్. సో దాన్ని మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అంటారు. మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ మనకి ఎలాగైతే ముందు నుంచి సుపరిచయమైనటువంటి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఎలాగో ఇది మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఈ సాఫ్ట్వేర్ని దేనికి ఉపయోగిస్తారయ్యా అంటే కేవలం డేటాని విజువలైజ్ చేయడానికి ఉపయోగిస్తారు. మనం ఎక్సెల్ నేర్చుకునేటప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ నేర్చుకునేటప్పుడు అందులో చార్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ చార్ట్స్ అనే ఆప్షన్ ఉపయోగించడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి డిస్ప్లే చేయాలనుకుంటున్నాం, మనం చెప్పాలనుకుంటున్నటువంటి విషయాన్ని ఆడియన్స్కి మంచి ఎఫెక్టివ్ వేలో అందంగా చూపించవచ్చు. సో అదే విజువలైజేషన్. సో ఇక్కడ ఈ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అనేది డేటాని విజువలైజ్ చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. రైట్. సో మన సాఫ్ట్వేర్ అయితే ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయిపోయింది. సో పవర్ బిఐలో బిఐ అంటే ఏంటి? బిజినెస్ ఇంటెలిజెన్స్. ఇది దేనికి ఉపయోగిస్తారు అంటే డేటాని విజువలైజ్ చేయడానికి ఉపయోగిస్తారు. సో షో ఇన్ ఫోల్డర్. సో ఇక్కడ ఇది వచ్చింది చూసారా, మీరు రైట్ క్లిక్ చేసి నేను ఏమంటున్నానంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనొచ్చు, కానీ దాని తర్వాత క్లాస్ రికార్డ్ అవుతుందో లేదో నాకు డౌటు. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఎస్,
కాస్త టైం తీసుకుంటుంది. ఓకే, ఏ లాంగ్వేజ్లో? వెల్కమ్ టు మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ 64 వెర్షన్ సెటప్ విజార్డ్. ఇంగ్లీష్. నెక్స్ట్. ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్. నేను క్లోజ్ చేసేస్తున్నాను దీన్ని. సో ఇక్కడ క్లియర్ ఆల్ కొట్టేసేసి రిమూవ్ ఆల్, ఇది క్లోజ్, ఇది కూడా క్లోజ్, ఇది కూడా క్లోజ్, ఇది కూడా ఆప్షన్ క్లోజ్. నెక్స్ట్. ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే, ఇక్కడ మనం చదివేవి ఉండవు. కానీ నెక్స్ట్. మీరు ఒకవేళ పాత్ చేంజ్ చేయాలనుకుంటే, అంటే ఏ పర్టికులర్ ఫోల్డర్లో మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఫోల్డర్కి మీరు పాత్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంతా అనవసరం, మనకు మేము మార్చం. బై డిఫాల్ట్గా ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందో అక్కడే ఉన్నాయండి అని అనుకుంటే కనుక ఇంకేం అవసరం లేదు, జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేసేయండి. సో క్రియేట్ ఏ డెస్క్టాప్ షార్ట్ కట్. నాకు అవసరం లేదు కాబట్టి టిక్ తీసేస్తున్నాము. ఇన్స్టాల్. పబ్లిషింగ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. ఈ పవర్ బిఐ అనే సాఫ్ట్వేరు 2020లో రిలీజ్ అయిందండి, 2020. లాంచ్ పవర్ బిఐ డెస్క్టాప్. వద్దు, జస్ట్ టిక్ తీసేస్తున్నాను. ఫినిష్. రైట్. సో ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్ అనేది వచ్చేసింది. దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకి పవర్ బిఐ అనే సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో అసలు ఈ కాంపోనెంట్స్ ఆఫ్ పవర్ బిఐ అంటే పార్ట్స్ ఆఫ్ పవర్ బిఐ డెస్క్టాప్ వర్షన్ అంటే ఏ పార్ట్ని ఏమని పిలుస్తారు అన్నది నేర్చుకొని తర్వాత క్లాసెస్లోకి వెళ్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.